ఆలూరు నుండి వచ్చినాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, నిన్న వలవనేని వంశీ ఆయన స్వయంకృత అపరాధంతో అరెస్ట్ అయ్యాడు కదా. అవును, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే గత ప్రభుత్వంలో అవినీతి చేసినారు కాబట్టి, కొన్ని దౌర్జన్యాలు చేసినారు కాబట్టి ప్రజలు గుర్తించి ఇలాంటి పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక, చంద్రబాబు నాయుడు పాలన అయితే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అని చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నాం కాబట్టి అక్కడ వాళ్ళ అభివృద్ధి ఇడిచిపెట్టి ప్రతి ఒక్కటి అవినీతికి నిలబడి చేసినారు కాబట్టి ఎవరు మా ప్రభుత్వం అలాంటిది కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలాంటిది కాదు, కార్యకర్తలు మంచిగా ఉంటాం, ఆయన కష్టపడి పనిచేస్తాం, వాళ్ళు అలాగే లేదు దౌర్జన్యంగా నిలబడి చేసినారు కాబట్టి ఎవరు పాపం చేసింటారో వాళ్ళు మాత్రం జైలుకి పోయి ఉంటారు, కానీ ప్రజలకి ఏమి ఇబ్బంది లేదు. అది ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ప్రజలందరూ ఒకటే అని మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు దృష్టిలో చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఏదైతే అన్యాయ అక్రమం మావాడిని అరెస్ట్ చేశారు, రేపు మీ అంత చూస్తామని చెప్పి అన్నాడుగా. ఆయన మర్చిపోవాల్సిందే, ఆయన అంత చూడడానికి ప్రజలు ఆయనకు ఓటేసేకి ముందుకు రారు, అలాంటివి ఏం జరగవు అని నేను చెప్పగలుగుతున్నాను. గవర్నమెంట్ చెప్తోంది ఇక్కడ ఏదైతే అక్రమం చేశాడో, ఆయన ఏదైతే కిడ్నాప్ చేశాడో దాని ప్రకారం మేము చట్ట ప్రకారం చేసామంటున్నారు. నిజంగానే చట్ట ప్రకారం జరిగిందంటారా? నిజంగా చట్ట ప్రకారంగా జరిగింది కాబట్టి ఈరోజు ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటున్నారు చట్ట ప్రకారం జరగలేదు, అన్యాయ అక్రమం అని చెప్పి ఎందుకు అంటున్నాడు? అంటే ఆయన పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసేది, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేది అవన్నీ అక్రమంగా కాదా అప్పుడు? కానీ మరి అప్పుడు చేసినట్టు ఇప్పుడు కూడా ఎలా చేయగలుగుతున్నారు అంటారు? ఇప్పుడు పని కిడ్నాప్ చేశారు, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అందుకు కిడ్నాప్ చేశారు, అయినా మాకేం సంబంధం లేదు, అతను వచ్చి చేశాడు, మేము బలవంత పెట్టలేదు అంటున్నారు కదా. ఎవరు అంటున్నారు? వైసీపీ వాళ్ళు అంటున్నారు మేము బలవంతం చేయలేదు, అతను వచ్చి లొంగిపోయాడు, మేము ఏం చేయలేదని చెప్పి అంటున్నారు. కానీ మరి గవర్నమెంట్ ఏమైనా కిడ్నాప్ చేశారు, వాళ్ళ అన్నయ్య వచ్చి చేశాడు అని చెప్పి అడుగుతున్నారు. అలాంటిది ఏమి జరగలేదు. ఆయన చేయడం ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిది, మా చంద్రబాబు నాయుడుది ప్రతి ఒక్కరి ఆయన కూడా మంచిగా కోరుకున్న మనస్తత్వం ఉంది కాబట్టి ఈరోజు ఇంత మెజార్టీ మీద ఆయన సీఎం అవడం అనేది గొప్ప. ఈ భారతదేశంలో నంబర్ 1గా నిలబడేంత శక్తి ఒక చంద్రబాబు నాయుడు సార్ గారికి ఉంది కాబట్టి ఇది ఉంది. కానీ అట్లా ఉద్దేశం మా సార్ గారికి లేదు, మా కార్యకర్తలకు లేదు. కానీ మరి ఏది జగన్మోహన్ రెడ్డి గారు రేపు అసెంబ్లీ దిగినపోతుంది, వస్తాడు అనుకుంటున్నారు అసెంబ్లీకి? ప్రజలు మీద ఆయనకి అభిమానం ఉంటే ప్రజల పక్క వచ్చి ఆయన పులివెందుల నియోజకవర్గంలో ఆయనకి అక్కడ ప్రజల గురించి ఆయన మాట్లాడాలంటే వస్తాడు. నాకు ప్రజల అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు, నేను పార్టీలకు ముఖ్యమంత్రి కావాలి, నేను అవినీతి చేయాలంటే ఆయన ఎందుకు వస్తాడు? కానీ ఇక్కడ అంటాడుగా నా పేద దళితులు అందరికీ నేను సమాన న్యాయం చేశాను, అంత బాగానే ఉంది, నా పక్కనే ఉన్నారని చెప్పి అన్నాడు. నిజంగా ఆయన పక్షాన ఉన్నారు జనాలు? ఆయన పక్కలో జనాలుంటే ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోతారు? ప్రతి రోడ్డు మన ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేసారు. ప్రతి రోడ్డు లేకున్నట్ల గ్రామాల్లో తాగునీటి సమస్య అట్లే నిలబడిపోయింది. మరి మీ రాయలసీమకి ఏం చేశాడు ఆయన ఉండగా? ఆయన మా రాయలసీమకే ఏమి చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. కానీ ఎక్కడెక్కడో మినిస్టర్లు ఇస్తే కూడా వాళ్ళకి కూడా పౌరీకున్నట్లు ఆయనే అంతా రాజు ఆయనే, ప్రధాని ఆయనే అని దుర్యోధన ఉన్నట్ల గర్వపడినాడు. కాబట్టి ఈరోజు రాయలసీమలో కూడా పరాజయం చేపించినారు కార్యకర్తలు.